రాధ మాలతి ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది. సినిమాల్లో చూసింది అలాంటి ఇల్లు. రెండంతస్తుల భవనం, చుట్టూ పూదోట, ఇంటి ముందు చక్కని ఫౌంటైన్. పరిసరాలను పరికిస్తూ అక్కడే నిలబడిపోయింది రాధ. రా రాధా, అక్కడే ఆగిపోయావేం? తల్లి ఆసరతో లోపలికెళ్ళిన మాలతి పిలిచింది. రాధ పరధ్యాస వదిలించుకొని వచ్చి మాలతిని చేరింది. 15 రోజులు నిమిషాల్లా గడిపింది రాధ మాలతి ఇంట్లో. కారులో ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్లి ఎక్స్‌రే ఫోటో తీయించుకొని వచ్చారు. మూడవ రోజు మాలతి తండ్రి విచారంగా వచ్చాడు. మాలతికి కుంటితనం పోదట విమలా! ఎముక పక్కకు జరిగిందంట. అంతా దాని కర్మ. మాలతి వలవలా ఏడ్చింది. ఊరుకో తల్లీ! నీకేం కావాలన్నా తెచ్చి ఇస్తాను. భగవన్ని నిర్ణయం, ఏం చేస్తాం? తండ్రి ఊరడించాడు. అన్నీ ఉండి అనుభవిస్తూ ఉంటే తనను మర్చిపోతామని భయం కాబోలు భగవంతునికే. ఏదో వెల్తిని కలగచేస్తాడు అంది రాధ. రాధవడిలో తలదూర్చి విలపించింది మాలతి. ఊరుకో మాలతి! అనురాగనంతా నీకే పంచి ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. అంతులేని ఐశ్వర్యం ఉంది. ఎందుకు బాధ? అంటూ ఓదార్చింది. విషయం విన్న మోహన్ మొదటిసారిగా మాలతిని పలకరించి ధైర్యం చెప్పాడు. రాధను చూడటానికి రోజూ వచ్చేవాడు. మాలతి తండ్రి నారాయణమూర్తి కూడా మోహన్‌తో ఆదరంగా మాట్లాడేవాడు. రాధకు పూర్తిగా నయం కాగానే తీసుకువెళ్ళాలని రఘువయ్య వచ్చాడు. మాలతి కన్నీటితో రాధకు వీడ్కోలిచ్చింది. రాధా! మీ బావ ధ్యాసలో పడి నన్ను మర్చిపోవుగా? ఆ మాట అడగవలసిందాన్ని నేను మాలతి. అమ్మగారి ఆప్యాయత, నాన్నగారి ఆదరణ, నీ ప్రేమ తేలికగా మర్చిపోగలనా? అంటున్న రాధ కంఠం పుడుక్కుపోయింది. మళ్ళీ తప్పక రావాలి రాధా! ఎవండీ మోహన్ గారు, రాధను తీసుకువస్తారు కదూ? తప్పకుండా. మోహన్ ఆదరంగా నవ్వాడు. నీవు అప్పుడప్పుడు రా నాయనా. నారాయణమూర్తి మోహన్ని ఆహ్వానించాడు. నిజమేనండి. మా రాధ ఉత్తరం వచ్చినప్పుడల్లా రావాలి. పిచ్చిపిల్ల! నీకు రాయదేమిటి? అంది విమలమ్మ. వస్తూనే ఉంటాంలేండి. అందరి వద్ద సెలవు తీసుకుని మోహన్ రూమ్‌కొచ్చారు. నేనలా వెళ్ళి వస్తాను. నువ్వు తయారుగా ఉండు రాధా! రఘువయ్య బజార్‌కెళ్ళాడు. రాధ మౌనంగా కూర్చుంది. మోహన్ దగ్గరగా వచ్చి భుజంపై చేయివేశాడు. రాధా! మళ్ళీ ఎన్నాళ్ళకో ఇలాంటి తరుణం. ఏమైనా మాట్లాడు. ఈ అపురూపమైన క్షణాలు వృధా చెయ్యకు. రెండో చేత్తో చూబుక్కం పట్టి పైకి ఎత్తాడు. రాధ కళ్ళు నిండుకుండల్లా ఉన్నాయి. కన్నీరెందుకు రాధా? ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. మీకు దూరంగా ఉండాలంటే భయంగా ఉంది. ఇంకెన్నాళ్ళు భరించక తప్పదు. ఫస్ట్ టర్మ్ హాలిడేస్ ఎన్నాళ్ళో లేవు కదా! నిన్ను చూడకుండా నేనుండలేను. ఏమో బావా! నాకన్నీ పీడకలలే వస్తున్నాయి. మీరు నాకు దూరమవుతారేమోనని భయంగా ఉంది. అలాంటి ఆలోచనలు మనసులోకి రానియ్యకు. మృత్యువు తప్ప మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. నువ్వు చాలా పాపం మూట కట్టుకుంటావు అన్నాడు నవ్వుతూ. ఎందుకు? అంది ఆందోళనగా. క్షణం క్షణం నీ అపురూప లావణ్యం నన్ను ఊరిస్తుంది అంటూ ఆవేశంగా ఫాలభంగం కళ్ళు ముద్దు పెట్టుకున్నాడు. బావా! నా సర్వస్వం ఏనాడో మీకు అంకితం చేశాను. దానిపై మీకు సర్వ హక్కులు ఉన్నాయి అంది మత్తుగా అతని గుండెల కంటుకుపోతూ. నిజం అంటూ ఇంకా దగ్గరగా లాక్కున్నాడు. అతని శరీరం కోర్కెలతో మత్తెక్కింది. ఇంటివాళ్ళు తలుపు తట్టి పిలవకపోతే తన కోరికలు తీర్చుకునేవాడే. విసుక్కుంటూ వెళ్ళాడు. ఇందిరకు, శాంతమ్మకు ఒక్క క్షణం పడదు. తన పెద్దరికాన్ని నిలుపుకోవాలని శాంతమ్మ తాపత్రయము.
తన స్వతంత్రము ఎవ్వరూ అరికట్టడానికి వీల్లేదని ఇందిర వాదన. కొన్నిసార్లు శాంతమ్మే రాజీపడేది. రాను రాను ఆమెలో నిరాశ పేరుకుపోసాగింది. తన పనేమో తాను చూసుకొని, పుస్తకము, పూజ చూసుకొని, సహించనంత తిని ఏదో చదువుతూ కాలం వెళ్ళబుచ్చేది. ఇందిర కూడా ఎక్కువగా ఇంట్లో ఉండదు. స్నేహితుల ఇళ్లకో, క్లబ్‌లకో, పుట్టింటికో వెళ్తుంది. మధుకర్‌కు తీరిక ఉంటే ఏ సినిమాకో వెళ్తారు. వారంలో 2 పూటలు ఇంటి వద్ద భోజనం చేయడం గగనమే. మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతిగా కూర్చుంది శాంతమ్మ. బట్టలు చుట్టి తీసుకొచ్చాడు దర్జీవాడు. అమ్మా, చిన్నమ్మగారి జాకెట్లు తెచ్చాడు దర్జీవాడు. ఆమెగారు ఇంట్లో లేదని చెప్పకపోయావా? మధ్యాహ్నమొస్తే ఇంట్లోనే ఉంటామన్నారమ్మా. కూలి కావాలా? ఎంత అయిందో చెప్పు. ఎంతో లేదమ్మగారు. 4 జాకెట్లు, 10 రూపాయలు. పొట్లం టేబుల్ పైన పెట్టి వినయంగా నిల్చున్నాడు. ఒక జాకెట్టు 2.5. తెల్లముఖం వేసింది శాంతమ్మ. ఈ కూలి చాలా చవకమ్మగారు. అదే అబిడ్స్‌లో అయితే 3 నుండి 5 రూపాయల దాకా ఉందమ్మా అన్నాడు. అక్కడికి తను చాలా తక్కువ కూలి తీసుకున్నట్టు. అంత బాగా కుట్టావా? పొట్లం విప్పి ఒక జాకెట్ తీసింది. అది చూస్తూనే ముఖం తిప్పుకుంది. యజమానురాలి అవస్థ చూసి శానమంది బజార్లో ఇలాంటివే వేసుకుంటున్నారమ్మా అంది మల్లమ్మ. మీ కోడలు ఒక్కతే కాదు అనే ధోరణిలో. అప్పుడే హైహీల్స్ టకటకలాడించుకుంటూ వచ్చింది ఇందిర. చెప్పిన టైంకి తెచ్చినావన్నమాట. గుడ్. ఇప్పుడే వస్తానుండు. జాకెట్లు తీసుకొని లోపలికెళ్ళింది. 5 నిమిషాల్లో తను వేసుకున్న జాకెట్ పరీక్షించుకుంటూ తృప్తిగా చూసుకుంటూ బయటికి వచ్చింది. ఫిట్టింగ్ బాగా కుదిరింది. ఎంత ఇవ్వమన్నావ్? 10 రూపాయలండి. ఇందిర పర్సు తీసి 12 రూపాయలిచ్చింది. వాడు సంతోషంగా వెళ్ళిపోయాడు. మల్లమ్మ, శాంతమ్మ గుడ్లు మిటకరించారు. 2 రోజుల క్రితం సంఘటన గుర్తుకొచ్చింది. ఇందిర ఎక్కడికో రిక్షాలో వెళ్ళి వచ్చింది. వాడు అరనాలు ఇవ్వండి, చాలా దూరం అంటాడు. 4 ఆనాలు ఇచ్చి వెళ్ళమంటుంది ఇందిర. వాడు విసిగి నానా మాటలనుకుంటూ వెళ్ళాడు. మొదట బేరం మాట్లాడకపోవటం తన తప్పని గట్టిగా అరుచుకుంది. 2 నాల దగ్గర అంత పొదుపు చూపి 2 రూపాయలు లెక్కలేదన్నట్లు ఖర్చు చేయటంలో ఇందిర ఉద్దేశమేమిటో శాంతమ్మకు బోధపడలేదు. వాడు 10 అంటే 12 ఇచ్చిందేమిటి? అంది కోడలి వంక చూస్తూ. ఇందిర అత్తగారి వంక నిర్లక్ష్యంగా చూసింది. మంచిగా పనిచేసేవారికి ఆ మాత్రం బహుమతి ఇవ్వకుంటే ఎలా? కూలి కాక బహుమతి కూడానా? ప్రతిదానికి నీకు సంజాయిషి చెప్పుకోవాలా? ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. మీరెందుకు అంత గలగలలాడిపోతున్నారు? సొమ్ము గంగపాలైపోతుంటే చూడలేకపోతున్నాను. చెమటోడ్చి రిక్షా లాగిన వాడికి 2 నాణాలు ఇవ్వలేకపోయావేమిటి? చూడలేకపోతే కళ్ళు మూసుకో. అంతేగాని నా విషయంలో జోక్యం అనవసరం. మీ సొమ్మేం ఖర్చు చేయటం లేదు. నా భర్తది, నా ఇష్టం అంది పెంకిగా. ముందు నా కుమారుడు, తరువాతే నీ భర్త. అది గుర్తుంచుకుంటే మంచిది. అన్నీ గుర్తున్నాయి. ఈ ఇంట్లో నువ్వెంతో నేను అంతే. అది గుర్తించి ప్రవర్తిస్తే మర్యాద దక్కుతుంది. విసురుగా అనేసి మేడ మీదకి వెళ్ళిపోయింది. శాంతమ్మ అహం దెబ్బతిన్నది. తను ఏనాడు ఎవరిచేత ఒక్క మాట పడలేదు. స్రవించే అశ్రువులు కొంగుతో ఒత్తుకుంటూ కూర్చుంది. ఉత్సాహంగా హాస్పిటల్ నుండి వచ్చాడు మధుకర్. దుఃఖిస్తూ కూర్చున్న తల్లిని చూసి తెల్లబోయాడు. 2 రూపాయలు వృధాగా ఖర్చు చేశానని మీ అమ్మగారు బాధపడుతున్నారు. పైనుండి కిందికి దిగుతూ అంది ఇందిర. నా బాధతో నీకేం తల్లి? అనవసరంగా మాటలు మీరకు. మాటలు మీరటం మీ వంతు. బయట నుండి ఆయన రాగానే పితృలు చెప్పకపోతే విశ్రాంతి తీసుకొనివ్వరాదు?
నేను వాడితో ఏమీ చెప్పలేదు. అంతా నువ్వే చెప్తున్నావు. నోటికి ఎంతొస్తే అంత వాగకు. అంటే పడి ఉండటానికి నీ పరిచాకరెవ్వరు లేరు. పరిచాకరులే నయం. ఒక్కసారి చెప్తే వింటారు. వాగుడు గీకుడు అంటే మాట దక్కదు. ఇందిరా! మధుకర్ అరిచాడు. అనని ఎన్ని అంటుందో. ఆవిధేయుడైన కుమారుణ్ణి కన్నందుకు ఇలాంటి శాస్తి నాకు కావాల్సిందే. అందుకే కులమింటి కోతిని కట్టుకోమన్నారు అని వెళ్ళిపోయింది శాంతమ్మ లోపలి గదిలోకి. గుణం లేని కులమెందుకో 2 రూపాయలకు ఇంత రాద్ధాంతం చేస్తుంది. న్యూసెన్స్ అనుకొని పైకి వెళ్ళిపోయింది ఇందిర. విద్యావతి, నాగరిక పుటంచులు చేరిన ఇందిర కూడా మామూలు స్త్రీల మల్లే మాటకు మాట సభ్యత లేకుండా మాట్లాడుతుందేమిటి? ఎంత చదివినా ఎన్ని నేర్చినా స్త్రీ స్త్రీయేనా? చదువుకు సంస్కారానికి సంబంధం లేదని అతను ఎంచించలేకపోయాడు. గౌరవ కుటుంబంలో స్త్రీలు కూడా పోట్లాడుకుంటారా? అత్త కోడలి బాంధవ్యము మామూలేనా? తమకు మల్లెనే పోట్లాడుకుంటారేమిటి? మల్లమ్మ ఆలోచన సాగింది. తల్లిని భార్యను ఎవర్ని పలకరించినా ప్రమాదమేనని మధుకర్ బయటికి వెళ్ళిపోయాడు. అతని పరిస్థితికి మల్లమ్మ జాలితో నిట్టూర్చింది. సాయంత్రం తిరిగి తిరిగి ఇంటికి వచ్చాడు మధుకర్. ఇందిర ఇంట్లో లేదు. చిరాకేసింది. చికాకును ప్రదర్శించకుండా తల్లిని పలకరించి ఊరడించాడు. ఇందిర తరపున క్షమాపణ వేడుకున్నాడు. తల్లి ముఖం వికసించింది. ఇక భార్యను ప్రసన్నురాల్ని చేసుకోవాలి కాబోలు. కారు అత్తగారింటి ముందు ఆగింది. అత్తగారు పలకరిస్తున్నా త్వరగా పైకి వెళ్ళాలని వినిపించుకున్నట్టే నటించాడు. ఇందిర పడుకొని ఉంది. అలసటగా కనిపించే కనురెప్పలు అందంగా కనిపించాయి. ఆమె పైకి వంగి మృదువుగా ఇందూ అని పిలిచాడు. "ఉమ్, ఈ సమయంలో పడుకున్నావేమిటి? లే." తల బరువుగా ఉంది. కళ్ళు బరువుగా విప్పింది. ఏది చూడని? ఇందిర తలపైనున్న చేతులను తొలగించి గట్టిగా ముద్దు పెట్టుకొని, తగ్గిందా? అన్నాడు నవ్వుతూ. ముద్దు పెట్టుకుంటే తలనొప్పి తగ్గితే రేపట్నుండి అందరూ క్యూలో నిల్చొని మీ ప్రాణాలు తీస్తారు అంది నీరసంగా నవ్వుతూ. లే, సినిమాకో షికారుకో వెళ్తే అదే తగ్గుతుంది. బలవంతం చేసి లేవదీశాడు. లేచి ముస్తాబయ్యింది. కాని ముఖం వాడిపోయింది. ఇద్దరూ మేడ దిగేసరికి హాల్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఎన్నాళ్ళాగాలి? 4 సంవత్సరాల నుండి వింటున్నా. పాతపాట నాయే. కొత్త వ్యక్తి విసుగ్గా అరుస్తున్నాడు. ఉంటే ఇవ్వమ్మా. మర్యాదగా వెళ్తే చేతిలో డబ్బు ఉన్నప్పుడు పంపుతాము. లేకుంటే అది లేదు. ఇందిర తల్లి నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది. అప్పు చేసి ఆడంబరాలు వెలగబోయకుంటేనేం? ఇన్ని బట్టలు కొనుక్కుంటేనేం? ఒకటా రెండా? 1500. గట్టిగా మాట్లాడితే అది ఇవ్వరంట. ఎవరి తాత సొమ్మో? మాటలు మర్యాదగా రానియ్యి. ఇవ్వమంటే ఇవ్వము. ఏం చేసుకుంటావో చేసుకో. వెళ్ళు. గట్టిగా అరిచింది ఆమె. చూస్తాను ఆ భాగోతమేమిటో. కొత్త ఖాతాదార్ని పట్టుకున్నారుగా. చూస్తాను వాడెలా ఇస్తాడో. థూ. పేరు మేసిన డాక్టరు. సిగ్గులేదు? నానా మాటలంటూ వెళ్ళిపోయాడతను. ఎవరిందు? అర్థం కాక చూశాడు మధుకర్. బట్టల కొట్టువాడు. పాలిపోయిన ముఖంతో జవాబు చెప్పింది. అర్థం కాని అత్తగారి ఆర్థిక స్థితి ఊహించసాగాడు. విసురుగా అల్లుణ్ణి వైపు చూసింది ఇందిరా తల్లి. మీ అమ్మ మర్యాద లేకుండా మాట్లాడుతుందంట. ఇందును ఇకపై ఇక్కడే ఉంచుకుంటాను. ఆ పిచ్చివాగళ్ళు అది భరించలేదు. సంసారాలు అన్నాక మాట మాట అనుకోరా? అందుకు మీరేం బాధపడొద్దు కఠినంగా జవాబిచ్చాడు మధుకర్. కులం గుణం అంటూ దెప్పుతుందంట.
నీకు మా సంగతి మొదటే తెలియదా? అంది కోపంగా. నాకు తెలుసు. ఆమె పూర్వాచారాలను పాటిస్తుంది. కానీ నన్ను శాసించలేదు. ఏదో ఆవేశంలో అని ఉంటుంది. ఇంత గొడవ దేనికి? వస్తావా ఇందూ? నేను వెళ్తున్నాను. తీక్షణంగా ఇందిర వైపు చూసి వెళ్ళిపోయాడు బయటికి. నేను వెళ్తున్నాను మమ్మీ. సినిమాకు పోదామంటున్నారు. తల్లి జవాబుకు ఎదురు చూడకుండానే కార్లో కూర్చుంది. కార్ను స్టార్ట్ చేసే భర్త వంక చూసింది. అతడు గంభీరంగా ఉన్నాడు. కారు పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్ళింది. వీధి దీపాలు వెలిగాయి. పరిసరాలు అందంగా కనిపించసాగాయి. అదేం సినిమాకని కారు ఇటు తెచ్చారు? టైం దాటింది. ఈరోజు మూడ్స్ కూడా సరిగ్గా లేవు. గార్డెన్లో కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం. కారు ఆఫ్ చేసి లాక్ చేస్తుంటే విధి లేక కారులో నుంచి దిగింది ఇందిర. పచ్చికపై కూర్చున్నారిద్దరూ. సూటిగా ఇందిరను చూశాడు. సంధ్యా వెలుగులో ఆమె రూపం కమనీయంగా కనిపించింది. ముఖంపై అల్లాడే ముంగురులు చూపురులను ముగ్ధులను చేసే కనుదోయి దుడుకుతనమే లేకుంటే ఎంత బాగుండును అనుకున్నాడు. ఇలా తపస్సు చెయ్యటానికేనా ఇక్కడికి వచ్చింది? విసుగ్గా చూసింది. ఇందూ, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అభ్యంతరం లేదుగా? మీ ఇంటి విషయాలేనా? అంది తీవ్రంగా. అంతటి కుసంస్కారిని కాను. మనకు సంబంధించిన విషయాలే చెప్పమన్నట్టు చూసింది ఇందిర. ఇందూ, మనకు ఆర్థికంగా ఏ లోటు లేదు. మన సంపాదనపై ఆధారపడిన వారి గొడవ అంతకన్నా లేదు. అయినా మన సంసారంలో గొడవలొస్తున్నాయి. ఎందుకంటావ్? అనునయింపుగానే అడిగాడు. ఏమో, నాకేం తెలుసు? అంది ముఖం తిప్పుకుంటూ. అలా పట్టిపట్టనట్టు మాట్లాడకు ఇందూ. ఆలోచించు. నువ్వు చదువుకున్నదానవు. అమ్మతో పాటు తొందరపడితే ఎలా? ఆమెకు మాత్రం ఎవరున్నారు? ఏదో పెద్దది. మనం చేసే ఖర్చులు దుబారగా కనిపించవచ్చు. ఏదో అంటుంది. సర్దుకుపోవాలి. సర్దుకుపోయే కర్మ నాకేం పట్టలేదు. మా మమ్మీ డాడీలు కూడా నా మాటకెదురు చెప్పరు అంది దురుసుగా. వచ్చే కోపాన్ని దిగమింగుకున్నాడు మధుకర్. అక్కడే పొరబడుతున్నావు. ఇంట్లో వాళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి. ఆవిడ మనకన్నా పెద్దది. కొన్ని విషయాల్లో మనము లొంగి ఉండాలి అన్నాడు. ఎంత మృదువుగా చెప్పబోయినా కంఠంలో కఠినత్వము తొంగిచూసింది. అన్నయ్యలు వదినలు ఏం చేసినా మా మమ్మీ పట్టించుకోదు. మీ అమ్మ మాత్రం ఎందుకు ప్రతిదాంట్లో తలదూర్చాలి? మీ అమ్మ సంగతి వేరు. మీ నాన్నగారు ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు మీరున్నారు కాబట్టి తన ప్రేమ అన్ని వైపులా కేంద్రించగలదు. వారి విషయాలు అంతగా పట్టించుకోదు. మా అమ్మ అలా కాదు. ఆమె ప్రపంచమంతా నా చుట్టే ఉంటుంది. నా భార్యవైనా నీ చుట్టూ ఉంటుంది. అలా పట్టిపట్టనట్టు ఉంటే అనురాగాలకు ఆప్యాయతలకు తావే ఉండదు. కొంచెం ఓర్మి వహించు. ఏమో బాబూ, నాకంత సహనం లేదు. మీరు చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను అంది. గుడ్. పద, క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తీసుకుందాం. ఇద్దరూ లేచారు. భార్యాభర్తలు కాఫీ పలహారాలు పుచ్చుకొని వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఇద్దరూ ఇంటి దారి పట్టారు. హాల్లోకి వచ్చిన మధుకర్ ముఖం వికసించింది. ఎవరిదో అపరిచిత కంఠం వినిపించింది. ఇందిర అటు చూసింది. చామన ఛాయతో సాధారణమైన దుస్తులు ధరించిన యువతి శాంతమ్మతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఎప్పుడొచ్చావు సరూ అంటూ ఒక అంగలో ఆ యువతి దగ్గరికి వెళ్ళాడు. మధుకర్, ఇప్పుడే వచ్చాను. బాగున్నావా అన్నయ్య అంది సంభ్రమంగా. అదేం ప్రశ్న సరూ? ఇంత ఆరోగ్యంగా ఎదురుగా మనిషి కనిపిస్తే? లాంఛనములే బాబూ. వదిన అనుకుంటాను అంది
ఇందిర వంక చూసి, ఇందూ ఇలా రా. ఇందిర వచ్చి భర్త పక్కన నిల్చుంది. పాలరాతి విగ్రహంలా ఉన్న ఇందిరను చూసి విస్మితురాలైంది సరోజ. ఇందూ మా పిన్ని కూతురు సరోజ. మద్రాసులో ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తుంది. సరోజిని ప్రేమపూర్వకంగా హస్తద్వయం జోడించింది. ఇందిర నమస్కరించి మౌనంగా ఉండిపోయింది. అన్నయ్య, నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. చెప్పపెట్టకుండా పెళ్లి చేసుకున్నావు. నాకు భలే కోపమొచ్చింది. నీతో తగు పెట్టుకుందామని వచ్చాను. కానీ వదినను చూశాక నిన్ను అభినందించాలనిపిస్తుంది. మై హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అంది హృదయపూర్వకంగా నవ్వుతూ. అబ్బో, మాటలు చాలా నేర్చావు. అమ్మా, సరు భోజనం చేసిందా? మీతో చేస్తానని కూర్చుంది. మేం బయటే చేసే వచ్చాం. నువ్వు కూర్చుందువు పదా సరూ. మేం కూడా కూర్చుంటాం అన్నాడు మధుకర్. మీరైనా రండి వదినా, ప్రేమగా పిలిచింది సరోజిని. నాకేం తినాలని లేదు, నిద్రొస్తుంది. వరుసల పట్టింపు లేదు. పేరు పెట్టి పిలవండి అని మేడ మీదకి వెళ్ళిపోయింది. సరోజిని చిన్నబుచ్చుకుంది. ఆప్యాయంగా మాట్లాడుకుంటే పోనీ, మర్యాదకైనా మాట్లాడొచ్చుగా. పద సరు. మధుకర్ హెచ్చరికతో తేరుకొని భోజనాల బల్ల దగ్గరకు నడిచింది. వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇవ్వవద్దా సరు? టైమేది? మేనేజర్ పిలిచి ఇవాళ హైదరాబాద్లో డ్యూటీలో చేరాలని ఆర్డర్ చేతికిచ్చాడు. పెట్టా బేడా సర్దుకొని వచ్చేసరికి ట్రైన్ సిద్ధంగా ఉంది. ఎక్కేశాను. ట్రైన్ లేటు. 9ంటికి నాంపల్లిలో ఆగింది. దిగి ఆఫీస్లోనే పెట్టాబేడా పడేసి జాయినింగ్ రిపోర్టు ఇచ్చాను. వెంటనే వదులుతారనుకున్నాను. 5 కాందే వదలలేదు. ఆఫీస్ అవ్వగానే సరాసరి ఇక్కడికే వచ్చాను. నీ పిచ్చిగాని 12 లోపల జాయిన్ అవ్వచ్చు కదా. ఏమో, కొత్త చోటు, మొదటి రోజే కటకటా ఎందుకు అనుకున్నాను. ఏమిటో, దాని జీవితం ఇలా అయిపోయింది. ఇప్పుడేమైంది పెద్దమ్మా? నీ దగ్గరికే వచ్చేశానుగా అంది సరోజ తేలికగా నవ్విస్తూ. మధు, నీ స్నేహితులో ఎవరన్నా ఉంటే చూడరా. తగిన వరుడు దొరికితే ఆ 3 ముళ్ళు వేయిద్దాము. ఏ లోకాన ఉందో, దాని తల్లి సంతోషిస్తుంది. చనిపోయిన చెల్లిని తలుచుకొని కళ్ళు ఒత్తుకుంది. అలాగేలే అమ్మా. ఏం సరు, ఎలాంటివాడు కావాలి? పిచ్చివాడు కావాలి. అమ్మ ఏదో అంటే నువ్వు అలాగే ఏడిపిస్తున్నావా అన్నయ్య? అదేం మాట సరు? అన్నగా నాపై ఆ మాత్రం బాధ్యత ఉంచలేనా? అది కాదన్నయ్యా. ఇప్పుడెందుకు అవన్నీ? తర్వాత మాట్లాడుకుందాం. లేచి చెయ్యి కడుక్కుంది. సరోజ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్లో ఉంటానని పట్టుబట్టింది. శాంతమ్మ, మధుకర్ నిష్టూరం వేసి తమ ఇంట్లోనే ఉంచే ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతిలో ఏదో ప్రోగ్రాం ఉందని 3 టికెట్లు తీసుకొని వచ్చాడు మధుకర్. సరు, మీ వదినేది? ఎక్కడికో వెళ్ళిందన్నయ్యా. చిన్న సుట్కేసు, హాలిడేలు కూడా పట్టుకెళ్ళింది అంది సరోజ. ఎక్కడికో అడగలేదా? ఎవరు అడుగుతారు నాయనా? ఇబ్బందిగా ముఖం పెట్టింది శాంతమ్మ. ఇష్టారాజ్యం. ఏదో కాలం వెళ్ళబుచ్చాలి అంది నిష్ఠూరంగా. మధుకర్కు చికాకేసింది. పైకెళ్ళి బట్టలు మార్చుకొని ఈజీ చైర్లో కూర్చున్నాడు. అక్కడే పేపరు వేటి కింద ఇందిర రాసిన ఉత్తరముంది. డార్లింగ్, నేను నా ఫ్రెండు ఓ సినిమా పాట గురించి పందెం వేసుకున్నాము. ఆ పాట మ్యూజిక్ ఎస్టీ బర్మం అని నేను, కాదు రామచంద్ర అని వాళ్ళు. ఆఖరున కనుక్కుంటే వాళ్ళే రైటు. ఓడిపోయినందుకు వాళ్ళందర్నీ పిక్నిక్కు తీసుకెళ్తున్నాను. నిజాం సాగర్ వెళ్తున్నాము. 2-3 రోజులు పట్టవచ్చు. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. చెప్పకుండా వెళ్తున్నందుకు. మీ ఇందు. మధుకర్ నిట్టూర్చాడు. ఇంతమందిని విలాసయాత్ర చేయించడానికి ఏ 400 కావాలి. ఇందిరకు డబ్బెక్కడిది?
అనుమానంగా బీరువా తీశాడు. 300 లేవు. అక్కడి బల్లపై ఖర్చుల్లో రాసే బుక్కు వెక్కిరిస్తూ కనిపించింది. యాత్రికంగా తిరగవేశాడు. ఒక నెలకు ఇంద్ర స్వంత ఖర్చులు 500కు తక్కువ లేవు. తన శాలరీ 2-3 రోజులకే స్వాహా. ఇలా అయితే ఉన్న ఆస్తి నిల్చెందెన్నాళ్ళు? ఏమైనా సరే ఇందిరను అదుపులో పెట్టాలి అనుకున్నాడు. ఆలోచిస్తూ కూర్చొండిపోయాడు. లైటన్నా వెలిగించుకోలేదేమన్నయ్యా? కాఫీ కప్పుతో వచ్చిన సరోజ లైట్ వేసి మధుకర్ కేసి పరీక్షంగా చూసింది. ఏం లేదమ్మా, తలనొప్పిగా ఉంది అన్నాడు. భలే పెద్ద మనిషివే. ఇందాక ఎక్కడికో వెళ్ళాలన్నావ్? సరే, కాఫీ తీసుకో. అమృతాంజన్ తెస్తాను. సరోజ 2 నిమిషాల్లో అమృతాంజన్ తెచ్చింది. కాఫీ తాగి అమృతాంజనం రాయించుకున్నాడు. తలలో ఉన్న భారం దిగి తేలిక అనిపించింది. సెద తీరాడు. ఇందిరకు ఇలాంటి పనులు రావా? ఒక్కసారన్నా తన చేత్తో ఇవ్వదా కాఫీ? శరీరానికి పెట్టిన అందము మనసుకెందుకు పెట్టలేదో ఆ విధాత. 4 రోజులకు తిరిగి వచ్చింది ఇందిర. వస్తూనే మంచమెక్కింది. అదూర్తాగా పరీక్షించిన మధుకర్ పెదాలు చిరునవ్వు నవ్వాయి. అబ్బా, ఏమిటో వికారంగా ఉందండి అన్నది. తమరు మాతృశ్రీ కాబోతున్నారు మేడం. మరి నాకు బహుమతేమిస్తావ్? పరిహాసంగా ఇందిర బుగ్గపై చిటికె వేశాడు. భార్య సిగ్గుల మొగ్గ అవుతుందనుకున్నాడు. నిజంగానా మధు? అనుమానమా? అయితే లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకో. కోపం నటించాడు. పళ్ళరసం గ్లాస్తో ప్రవేశించింది సరోజ. చూడు సరు, మీ వదిన గడుసుతనం. నేనింత మంచి వార్త చెప్తే నమ్మటం లేదు అన్నాడు ఫిర్యాదుగా. మీకు మంచి మాట. ఇప్పుడు పిల్లలు కావాలని ఎవడేడ్చాడు? పరిస్థితి అర్థం చేసుకున్న సరోజ సంతోషించబోయి ఇందిర మాటలకు తెల్లబోయింది. మధుకర్ బ్రుకటి ముడివడింది. పిల్లలంటే ఇష్టం లేదా ఇందు? ఇష్టమా? ఎందుకు? ముందు కాళ్లకు బంధం కాకపోతే ఎందుకో ఈ పిల్లలు. నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఇందిర నిర్మోహమాటానికి అన్న చెల్లెలు అప్రతిభులైపోయారు. ఇంద్రలో స్త్రీత్వం లోపించలేదు కదా అనుకుంది సరోజ.